కరోనా బహుశా ఈ సెంచరీలోనే మోస్ట్ డేంజరస్ డిసీజ్ అనుకుంటా. కానీ కరోనా కోసం తయారు చేసిన ఓ మెడిసిన్ మరో డిసీజ్ ని క్రియేట్ చేస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ఈ రోజు మన డ్రామా కాన్సెప్ట్. హాయ్, హలో, నమస్తే. కాఫీ లాంటి సినిమాకి స్వాగతం. ఈ రోజు మనం 2021 కొరియన్ జాంబీ థ్రిల్లర్ డ్రామా అయిన హ్యాపీనెస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ డ్రామాకి IMDbలో 8.3 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఉంటే రకుతైన్ వికీలో 9.7 అవుట్ ఆఫ్ 10 ఉంది. స్టోరీ మొత్తం విని ఈ డ్రామాకి హ్యాపీనెస్ అన్న పేరు ఎందుకు వచ్చిందో మీరే నాకు చెప్పండి, ఓకేనా? మన హీరో పేరు జుంగ్. అతను బేస్బాల్ ప్లేయర్. కానీ ఓ మ్యాచ్ లో మోకాలు దెబ్బ తగిలి ఇక బేస్బాల్ కి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. వెళ్ళి స్కూల్ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో కూర్చొని నా లైఫ్ ఏంటా అని ఆలోచిస్తూ ఉంటాడు. అతను ఎక్కడ సూసైడ్ చేసుకోబోతున్నాడో అని భయపడి పోలీసులు స్కూల్ బిల్డింగ్ మొత్తం చుట్టుముట్టి మన హీరోని ఎలాగైనా కాపాడాలి అనే విశ్వ ప్రయత్నం చేస్తారు. అప్పుడు మన హీరోయిన్ యూన్ వచ్చి సింపుల్ గా హీరోని పైనుండి తోసేస్తుంది. వచ్చి కిందున్న పరుపు మీద పడతాడు మన హీరో. మన హీరోయిన్ డేర్నెస్ చూసి ఇంప్రెస్ అయి అక్కడికక్కడే హీరోయిన్ ని ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్ సింపుల్ గా రిజెక్ట్ చేస్తుంది. అలా 12 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు మన హీరో ఓ పోలీస్ ఆఫీసర్ అవుతే హీరోయిన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పని చేస్తూ ఉంటుంది. అప్పటి నుండి హీరో ఆమెని ప్రేమిస్తూనే ఉంటాడు. హీరోయిన్ అతన్ని ఓ ఫ్రెండ్ లానే చూస్తూ ఉంటుంది. మన హీరోయిన్ కళ ఆమెకు సొంత ఇల్లు ఉండాలని. గవర్నమెంట్ ఒక లగ్జరీ అపార్ట్మెంట్ లో 5 ప్లాట్స్ ని డిపార్ట్మెంట్ కోసం రీసెర్చ్ చేస్తుంది. కానీ ఆ ఫ్లాట్ ఇవ్వాలి అంటే సీనియారిటీ, నెంబర్ ఆఫ్ అరెస్ట్, మ్యారేజ్ ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకుంటుంది డిపార్ట్మెంట్. వీటిలో ఏ ఒక్కటి మన హీరోయిన్ దగ్గర ఉండదు. కానీ అదృష్టం దురదృష్టంలా వెతుక్కుంటూ వస్తుంది మన హీరోయిన్ ని. హీరో ఓ మర్డర్ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకొని అవతల వ్యక్తి గొంతు కొరికి మరీ చంపేస్తాడు. అతనికి ఆ డ్రగ్స్ అమ్మింది ఇప్పుడు హీరోయిన్ ట్రైన్ చేస్తున్న ఓ న్యూ ఆఫీసరే అని తెలుసుకొని ఈ విషయం హీరోయిన్ కి చెప్తారు హీరో. అతన్ని అరెస్ట్ చేస్తే కొన్ని మెరిట్ పాయింట్స్ వస్తాయి కదా అని అతని దగ్గరికి వెళ్తుంది హీరోయిన్. కానీ అప్పటికే ఆ ట్రైనీ మరో ట్రైనీ గొంతు కొరికి అతని రక్తం తాగుతూ ఉంటాడు. అతన్ని అరెస్ట్ చేయాలి అని ట్రై చేసినప్పుడు మన హీరోయిన్ ని గోర్లతో గీరుతాడు ఆ ట్రైనీ. ఇలా ఓ వ్యక్తి వేరే వ్యక్తి మీద అటాక్ చేశాడు అని తెలియగానే అక్కడికి డైరెక్ట్ గా ఆర్మీనే దిగుతుంది. ఆ ట్రైనీతో పాటు మన హీరోయిన్ ని కూడా ఓ సీక్రెట్ క్యాంప్ కి తీసుకువెళ్లి వాళ్ళ శాంపిల్స్ తీసుకొని ఇద్దరిని క్వారంటైన్ చేస్తుంది. ఇది మన హీరో హీరోయిన్ అనుకుంటున్నట్టు సింపుల్ డ్రగ్ కేస్ కాదు. లిక్టా అనే ఓ కొత్త వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షస్ డిసీజ్. దీన్ని మ్యాడ్ పర్సన్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ వైరస్ ఎంటర్ అయిన వాళ్ళకి విపరీతమైన దాహం వేస్తుంది. నీళ్లు తాగే కొద్దీ ఆ దాహం పెరుగుతూనే ఉంటుంది. ఎలాగైనా ఆ దాహాన్ని తీర్చుకోవాలి అనుకొని మనుషుల్ని కొరికి వాళ్ళ రక్తం తాగడానికి ట్రై చేస్తారు. అవతల వాళ్ళని కొరికినా గీరినా ఈ వైరస్ వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. కనుగుడ్లు తెల్లగా మారిపోతాయి. గోడకి నాన్ స్టాప్ గా తల కొట్టుకుంటారు. అగ్రెసివ్ గా మారి అవతల వాళ్ళ మీద అటాక్ చేస్తారు. కానీ ఈ అగ్రెసివ్నెస్ ఓ పావు గంట అలా మాత్రమే ఉంటుంది. తరువాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. బాడీలో వైరస్ పెరిగే కొద్దీ, కండిషన్ సీరియస్ అయ్యే కొద్దీ ఈ అగ్రెసివ్ గా ఉండే టైం కూడా పెరుగుతుంది. కంప్లీట్ గా మనిషి మారిపోయినప్పుడు ఇక అతన్ని చంపడం తప్ప వేరే మార్గం ఉండదు. ఈ వైరస్ కోల్డ్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే వైరస్ అటాక్ అయిన వాళ్ళని AC రూమ్స్ లో, కోల్డ్ స్టోరేజెస్ లో పెట్టి వైరస్ ఇంక్రీజ్ కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు క్రైసిస్ హెడ్ అయిన హన్. వ్యాక్సినో మెడిసినో తయారయ్యేంత వరకు మీడియాకి ఏ న్యూస్ అందకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ ని టెస్ట్ చేస్తే ఆమె బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయి అని తెలుస్తుంది హన్ కి. అంటే హీరోయిన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ డిసీజ్ కి క్యూర్ కనుక్కునే ఛాన్స్ ఉందన్నమాట. అందుకే హన్ హీరోయిన్ ఇద్దరు ఓ డీల్ చేసుకుంటారు. ప్రతి 14 డేస్ కి హీరోయిన్ వచ్చి ఆమె బ్లడ్ శాంపిల్ ఇస్తుంది. దానికి బదులుగా గవర్నమెంట్ ఫ్లాట్ ఒకటి హీరోయిన్ కి అందేటట్టు చూస్తాడు హన్. ఇది డీల్. కానీ ఫ్లాట్ రావాలి అంటే ఖచ్చితంగా హీరోయిన్ పెళ్లి చేసుకుని ఉండాలి. అపార్ట్మెంట్ కోసం మన హీరోని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతుంది హీరోయిన్. ఆమెని ఎప్పటి నుండో ప్రేమిస్తూ ఉంటాడు కాబట్టి అతను ఓకే చెప్తాడు. నెక్స్ట్ డేనే వాళ్ళ సొంత ఫ్లాట్ కి షిఫ్ట్ అయిపోతారు ఇద్దరు. ఆ అపార్ట్మెంట్ లో నియర్లీ
15 ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్ 5 ఫ్లోర్స్ రెంట్ కి ఉండేవాళ్ళు. మన హీరోయిన్ లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. 6th నుండి ఓన్ అపార్ట్మెంట్స్, అంటే ఇక్కడ డబ్బున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. కింద 5 ఫ్లోర్స్ నుండి ఈగ కూడా పైకి రాకుండా ఫైర్ ఎగ్జిట్ కూడా క్లోజ్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు. మన హీరోయిన్ రాగానే పక్కనే ఉన్న ఓ చిన్న పాపతో ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది. 5 ఫ్లోర్స్ వాళ్ళతో మన హీరోయిన్ కలవాలి అని చూసినా ఆమెతో ఎవ్వరూ కలవరు. ఇక మన హీరో ఈ వైరస్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తుంది. కరోనా టైంలో నిమోనియా కోసం నెక్స్ట్ అనే ఓ డ్రగ్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది, కానీ ఫెయిల్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ డ్రగ్ తీసుకున్న వాళ్ళే ఇప్పుడు ఈ వైరస్ కి గురవుతూ ఉంటారు. ఈ విషయం హన్ కి మన హీరో చెప్పగానే మార్కెట్ లో ఉన్న నెక్స్ట్ పిల్స్ అన్నిటిని విత్డ్రా చేయిస్తాడు హన్. కానీ ఇవి ఆల్రెడీ డ్రగ్ సప్లయర్స్ చేతిలోకి వెళ్లిపోయి ఉంటాయి. నెక్స్ట్ నిమోనియాని తగ్గించలేకపోయినా బాడీకి హైపర్ ఎనర్జీ ఇస్తుంది, కొకైన్ కంటే ఎక్కువ కిక్ ఇస్తుంది. అందుకే బ్లాక్ మార్కెట్ లో దీని సప్లై ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హీరో హన్ ఇద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్ లో ఈ డ్రగ్ ఎవరెవరికి సప్లై అయింది, ఎక్కడెక్కడికి వెళ్ళిందో కనుక్కోవాలి అనుకుంటారు. ఆ టైంలోనే హీరోయిన్ కొలీగ్ ఒకరు సీక్రెట్ గా క్వారంటైన్ క్యాంప్ లోకి దూరి అక్కడి పేషెంట్స్ విజువల్స్ అన్ని రికార్డ్ చేసి మీడియాకి అమ్ముకుంటాడు. ఈ డిసీజ్ గురించి ప్రపంచం మొత్తం తెలుస్తుంది. కానీ ఆ ప్రాసెస్ లో అతనికి ఈ వైరస్ అంటుకుంటుంది. ఇక హీరోయిన్ అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయిన నెక్స్ట్ డే నుండే పై ఫ్లాట్ లో ఉండే ఓ అనే డాక్టర్ కపుల్ నాన్ స్టాప్ గా సౌండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్లి చూస్తుంది హీరోయిన్. కానీ అప్పటికే వైఫ్ కి ఈ మ్యాడ్ పర్సన్ డిసీజ్ అంటుకొని ఉంటుంది. ఆమెని సింపుల్ గా బాత్రూమ్ లో లాక్ చేసి సెక్రటరీని ఇంటికి తీసుకువచ్చి హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆమె భర్త. ఇప్పుడు హీరోయిన్ లోపలికి రాగానే ఆమెని బాత్రూమ్ లో వేసి డోర్ క్లోజ్ చేసేస్తాడు. కానీ ఆ వైఫ్ మన హీరోయిన్ మీద అటాక్ చేయదు. ఆమె భర్తని తప్ప ఆమె ఇంకెవరిని టార్గెట్ చేయదు. కాకపోతే భర్త వెంట పడ్డప్పుడు ఆమె గోర్లు పై ఫ్లాట్ లో ఉండే ఒక ముసలామెకి గుచ్చుకుంటాయి. ఆ వైఫ్ ని పట్టుకొని క్వారంటైన్ క్యాంప్ కి తీసుకువెళ్తారు హీరో హీరోయిన్. ఇన్వెస్టిగేట్ చేస్తే ఆమె కూడా నెక్స్ట్ పిల్ తీసుకుంది అని తెలుస్తుంది హీరోకి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పిల్లే ఆమెని కాపాడుతుంది. భర్తకి సెక్రటరీకి ఎఫ్ఐఆర్ ఉంది అని తెలియగానే భర్త నిలదీస్తుంది భార్య. కోపంలో గోల్ఫ్ స్టిక్ తో ఆమెని కొట్టి చంపేస్తాడు భర్త. కానీ అప్పటికి ఆమె నెక్స్ట్ మెడిసిన్ తీసుకొని ఆమె బాడీలో వైరస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. భర్త చంపిన ఆ వైరస్ ఆమెని బ్రతికిస్తుంది. భార్య చనిపోయింది కదా, ఆమె బాడీని కట్ చేసి మాయం చేద్దాం అనుకొని బాత్రూమ్ లోకి వెళ్లి చూస్తే అప్పటికి భార్య ఆల్రెడీ జాంబీలా మారిపోయి ఉంటుంది. ఆమెని అందులోనే లాక్ చేసి హాయిగా సెక్రటరీతో తిరుగుతూ ఉంటాడు భర్త. భర్త చేసిన ద్రోహం తట్టుకోలేకే జాంబీలా మారిన అతన్ని తప్ప ఇంకెవరిని అటాక్ చేయదు భార్య. నిజం తెలియగానే భర్తని అరెస్ట్ చేయాలి అని అపార్ట్మెంట్ కి వస్తాడు మన హీరో. కానీ ఈ లోపల హన్ ఆ డ్రగ్ పెడ్లర్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఎక్కువ శాతం డ్రగ్స్ ఇప్పుడు హీరోయిన్ ఉంటున్న అపార్ట్మెంట్ లోకే వెళ్ళాయి అని తెలుస్తుంది. ఆ అపార్ట్మెంట్ లో ఓ జిమ్ ఉంటుంది. నెక్స్ట్ డ్రగ్ యూజ్ చేస్తే ఎనర్జెటిక్ గా ఎక్సర్సైజ్ చేస్తారు, ఈజీగా సన్నబడతారు అని చెప్తే ఆ కమ్యూనిటీలో ఉండే నియర్లీ 4-5 అపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ డ్రగ్స్ ని తీసుకుని ఉంటారు. ఇప్పుడు వాళ్ళల్లో ఏ ఒక్కరు బయటకు వచ్చినా వైరస్ సిటీ మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఆ కమ్యూనిటీ మొత్తాన్ని లాక్ చేస్తాడు హన్. ఆ కమ్యూనిటీ చుట్టూ ఐరన్ వాల్స్ అరేంజ్ చేస్తారు. హీరో హీరోయిన్ భార్యని చంపిన ఆ అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్, అపార్ట్మెంట్ క్లీన్ చేయడానికి వచ్చిన 3 వర్కర్స్, మెయింటెనెన్స్ స్టాఫ్, అక్కడుండే ఓ రైటర్ ని కలవడానికి వచ్చిన ఆమె అన్న, ఇలా అందరూ లోపలే లాక్ అయిపోతారు. 7 days వరకు ఎవరు బయటికి రాలేరు, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళలేరు. వాళ్ళకి మీల్స్ కూడా గవర్నమెంటే సప్లై చేస్తుంది. వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతుంది. టీవీ, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ అన్ని కట్ చేస్తుంది. వీళ్ళు ఏమీ చేయకుండా ఓ 7 రోజులు నోరు మూసుకొని ఉంటే చాలు. కానీ ఈ టైంలో కూడా అనే ఒక ఆవిడ ఆ అపార్ట్మెంట్ కి ఆమెని రిప్రజెంటేటివ్ చేయమని వాళ్ళ ఓట్స్ అడుగుతూ ఉంటుంది. భార్య మర్డర్ కేసు నుండి ఎలా బయటకు రావాలా అని ఆ అపార్ట్మెంట్ లోనే ఉంటున్న లాయర్ ని కన్సల్ట్ అవుతారు. ఓతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆ సెక్రటరీ ఇప్పుడు ఈ లాయర్ కి లైన్ వేస్తూ ఉంటుంది. వీళ్ళు పనిలో ఉన్నప్పుడే వీళ్ళున్న 101 బిల్డింగ్ తప్ప మిగతా బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళందరికీ ఆ డిసీజ్ స్ప్రెడ్ అయిపోతుంది. అందరూ జాంబీలుగా మారిపోతారు. ఒకసారి వైరస్ అటాక్ కాగానే పక్క వాళ్ళ గొంతు కొరికి వాళ్ళని చంపేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు జాంబీస్ గా మారిపోతూ ఉంటారు.
బయట ఉన్న వాళ్ళు వీళ్ళ బిల్డింగ్ లోపలికి రాకుండా, వీళ్ళు ఎఫెక్ట్ కాకుండా ఆ అపార్ట్మెంట్ వాళ్ళని కాపాడే బాధ్యత మన హీరో హీరోయిన్ ఇద్దరు తీసుకుంటారు. డోర్స్ అన్ని లాక్ చేస్తారు. ఈ బిల్డింగ్ లోపలున్న వాళ్ళు బయట వాళ్ళకి కనబడకుండా అద్దాలకి పేపర్స్, క్లాత్స్ అంటిస్తారు. వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చెప్పి ఈ అపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొద్దు అని వార్న్ చేస్తారు. కానీ వైరస్ ఎఫెక్ట్ అయి జాంబీస్ లా మారిన వాళ్ళని కింద ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళే చూసుంటారు. వీళ్ళు పేదోళ్ళు కాబట్టి వీళ్ళ మాట మీద సో కాల్ సోఫిస్టికేటెడ్ పీపుల్ అంటే ఓన్ అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి నమ్మకం ఉండదు. నిజంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు బయట ఉన్నారా లేక వీళ్ళు అబద్ధం చెప్తున్నారా అన్నదానికి వీళ్ళకి ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ ఉంటే తప్ప వీళ్ళు నమ్మరు. డబ్బున్న వాళ్ళు కదా, వాళ్ళ స్టైలే వేరు. అందుకే ఓ ఆఫర్ పెడతాడు. ధైర్యంగా బయటకు వెళ్లి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుని వచ్చిన వాళ్ళకి 30,000 ఇస్తానంటాడు. అలా బయటకు వెళ్లి వస్తే 30,000 వస్తాయనేసరికి క్లీన్ చేయడానికి వచ్చిన వర్కర్స్ లో ఆశ పుడుతుంది. ఒక్క రోజులో వాళ్ళ నెల జీతం సంపాదించుకోవచ్చు కదా అని వెళ్ళడానికి రెడీ అయిపోతారు. వీళ్ళని ఒంటరిగా పంపడం మన హీరో హీరోయిన్ కి ఇష్టం ఉండదు. ప్లస్ బయట సిచ్యువేషన్ ఏంటో వీళ్ళు తెలుసుకోవాలి. ఆ రోజుటి మీల్స్ తెచ్చుకోవాలి. అందుకే హీరో హీరోయిన్ కూడా వెళ్తారు. వీళ్ళకి తోడుగా ఓ యూట్యూబర్ కూడా బయట సిచ్యువేషన్ మొత్తం రికార్డ్ చేయడానికి వస్తాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఆ పిచ్చి స్టేట్ లో ఓ పావు గంట మాత్రమే ఉంటారు. మాక్సిమం టైం నార్మల్ గానే ఉంటారు. వాళ్ళకి నీళ్లు, బ్లడ్ కనబడ్డప్పుడు, నార్మల్ మనిషి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళల్లో ఉన్న సిమ్టమ్స్ బయటకు వచ్చి అవతల వాళ్ళ మీద అటాక్ చేస్తారు. వీళ్ళందరూ గేట్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు బయటికి ఎలా పారిపోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. లోపల సిచ్యువేషన్ ఏంటో బయట ఆర్మీకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అందుకే మీల్స్ ఇవ్వడానికి కూడా డోర్ ఓపెన్ చేయరు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళకి తిండి కూడా దొరకదు. వీళ్ళు వెంటనే చేయాల్సిన పని ఆ కమ్యూనిటీలో ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్లి వీలైనంత ఫుడ్ ని కలెక్ట్ చేసుకోవడం. ఉన్న ఫుడ్ వాటర్ తోనే లాక్డౌన్ అయిపోయేంత వరకు అడ్జస్ట్ కావడం. లేకపోతే వైరస్ కంటే ముందు ఆకలితోనే చనిపోయే ఛాన్స్ ఉంది. కానీ వీళ్ళు సూపర్ మార్కెట్ కి వెళ్లి అక్కడ ఫుడ్ అంతా కలెక్ట్ చేసుకొని బయటికి రాగానే సడన్ గా అలారం మోగుతుంది. ఆ మార్కెట్ లో అప్పటి వరకు దాగున్న జాంబీస్ అందరికి వీళ్ళ వాసన తెలుస్తుంది. ఆ జాంబీస్ వీళ్ళని అటాక్ చేయకముందే అక్కడున్న వర్కర్ ని కాపాడి ఆమెతో పాటు అందరూ కలిసి పారిపోయి వీళ్ళ బిల్డింగ్ వరకు వచ్చేస్తారు. కానీ అంతకు ముందే ఆ రిప్రజెంటేటివ్ ఒక జాంబీని ఫేస్ అయి ఉంటుంది. వీళ్ళు బయటకు వెళ్లారు కాబట్టి వీళ్ళలో కూడా ఎవరైనా ఎఫెక్ట్ అయి ఉంటారేమో అని భయపడి నేను డోర్స్ ఓపెన్ చేయను అని భీష్మించుకొని కూర్చుంటుంది. దీనికి అడిషనల్ గా అతని భార్య జాంబీగా మారినప్పుడు అరిచిన అరుపులు అప్పుడు రికార్డ్ చేసుకుని పెట్టుకుంటాడు. ఇప్పుడు వాటిని ప్లే చేస్తాడు. ఆ అరుపులకి ఎక్కడెక్కడ ఉన్న జాంబీస్ అన్ని వీళ్ళని అటాక్ చేయడానికి బిల్డింగ్ వైపు వచ్చేస్తాయి. అసలు ప్లాన్ ఇదే. హీరో హీరోయిన్ ఆ కింద ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళు జాంబీస్ చేతిలో చనిపోతే అతని భార్యని చంపినట్టు ఒక్క సాక్ష్యం ఉండదు. అప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ అతన్ని అరెస్ట్ చేయలేరు. పై ఫ్లోర్స్ లో ఉన్న వాళ్ళని ఎలాగోలా అతను కన్విన్స్ చేసుకోవచ్చు. వాళ్ళంతా ఒకటే క్లాస్ కదా. ప్రాబ్లం వల్ల కింద ఫ్లోర్స్ వాళ్ళ వల్లే. అందుకే డబ్బాష చూపి వాళ్ళని బయటకు పంపి అందరినీ చంపించాలి అనుకుంటాడు. కానీ టైంకి ఆ చిన్న పాప వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. బై లక్ అందరూ లోపలికి వస్తారు. చేసిన పనికి అతన్ని చంపాలి అన్నంత కోపం వస్తుంది మన హీరోకి. కానీ ఓ పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని చేతిలోకి తీసుకోలేడు కదా. అందుకే బయట ఎఫెక్ట్ అయిన వాళ్ళ రక్తాన్ని మొహానికి పూసి వెళ్ళిపోతాడు మన హీరో. రక్తంతో డిసీజ్ స్ప్రెడ్ కాదు అని మన హీరోకి తెలుసు. కానీ ఓకి తెలియదు కదా. నేను జాంబీలా మారిపోతానేమో అన్న భయంతోనే ఉంటాడు అనుకుంటాడు హీరో. కానీ మాత్రం హీరో మీద రివెంజ్ కి ప్లాన్ చేస్తాడు. ఇక డ్రగ్స్ అన్ని సప్లై అయ్యింది ఈ జిమ్ నుండే కాబట్టి ఆ జిమ్ ట్రైనర్ కూడా నెక్స్ట్ పిల్ తీసుకున్నాడేమో, రేపు అతను కూడా జాంబీలా మారిపోతాడేమో అని డౌట్ పడి అతనికి హ్యాండ్ కప్స్ వేసి అక్కడే కట్టేస్తాడు హీరో. ఆ జిమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్లి నెక్స్ట్ పిల్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అలా తెలుసుకునే టైంలో జిమ్ ట్రైనర్ ని ఇరిటేట్ చేసేసరికి అతను నిజంగానే జాంబీలా మారిపోతాడు. అతను నెక్స్ట్ పిల్ తీసుకుని ఉంటాడు. అతని బాడీలో కూడా వైరస్ స్టార్ట్ అయి ఉంటుంది. కానీ అతను జాంబీలా మారకుండా అతను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వచ్చి ఇరిటేట్ చేసేసరికి అతను నిజంగానే జాంబీలా మారిపోతాడు. ఇక ఆ యూట్యూబర్
సూపర్ మార్కెట్ లో జాంబీస్ విజువల్స్ అన్ని రికార్డ్ చేసినా పరిగెత్తుకుంటూ వచ్చే టైంలో ఆ ఫోన్ బయటే పడేసుకుంటాడు. ఆ ఫోన్ ని తీసుకురావడానికి బయటకు వెళ్ళినప్పుడు బయట ఉన్న జాంబీస్ అన్ని వీళ్ళని అటాక్ చేసి లోపలికి వచ్చేస్తాయి. ఆ రైటర్ అన్నని కొరికేస్తాయి. సిచ్యువేషన్ ఇంత భయంకరంగా ఉన్న టైంలో కూడా మళ్ళీ అతని బుద్ధి చూపించుకుంటాడు. వెళ్ళి ఆ రిప్రజెంటేటివ్ తో డీల్ చేసుకుంటాడు. జిమ్ ట్రైనర్ ని రెచ్చగొట్టి అతను హీరోయిన్ ని అటాక్ చేసేటట్టు కనుక వీళ్ళు చేస్తే అపార్ట్మెంట్ లో ఉన్న జాంబీ పీడ ఆమెకి వదిలిపోతుంది అని చెప్తారు. ఎందుకంటే ఆ ట్రైనర్ ఈమె రిలేటివే. ఆమె రికమెండేషన్ తోనే ట్రైనర్ గా జాయిన్ అవుతాడు. డ్రగ్స్ అమ్మిన వ్యక్తి ఈమె రిలేటివ్ అని తెలిస్తే ఈమె జీవితంలో రిప్రజెంటేటివ్ కాలేదు కాబట్టి ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా అతన్ని వదిలించుకో అంటాడు. ఇక హీరోయిన్ చనిపోతే ఓకి కూడా అతని భార్యని చంపాడు అని ఉన్న ఒక్కగానొక్క సాక్ష్యము పోతుంది. ఇద్దరు డీల్ కి ఓకే చెప్పుకుంటారు. ఆ రిప్ వెళ్లి ట్రైనర్ కఫ్స్ ని రిలీజ్ చేసి అతనికి వాటర్ అందిస్తుంది. ఒక్కసారి వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు వాటర్ తాగితే వాళ్ళ దాహం పెరుగుతూనే ఉంటుంది. రక్తం తాగేంత వరకు అది ఆగదు. అప్పుడు ఆటోమేటిక్ గా అతను హీరోయిన్ అటాక్ చేస్తాడు. ఇది వాళ్ళ ప్లాన్. బయట లోపల రెండు వైపుల నుండి జాంబీ అటాక్ స్టార్ట్ అవుతుంది. మీన్ వైల్ ఈ వైరస్ మీద ప్రైమ్ మినిస్టర్ కి ప్రెజెంటేషన్ ఇస్తాడు హన్. ఈ వైరస్ బాడీలోకి 3 రకాలుగా ఎంటర్ అవుతుంది. ఒకటి నెక్స్ట్ పిల్ తీసుకోవడం వల్ల, 2 డిసీజ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కొరకడం వల్ల, 3 వాళ్ళు గీరడం ద్వారా. వైరస్ బాడీలోకి ఎంటర్ అయినా అది బ్రెయిన్ ని చేరేంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బ్రెయిన్ ని చేరిన తర్వాతే అది ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి మెడిసిన్ ఇవ్వాల్సింది కూడా బ్రెయిన్ కే. కానీ బ్రెయిన్ మన బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్. దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనే ప్రొటెక్టివ్ షీల్డ్ ని ఏర్పరచుకొని ఉంటుంది. దాన్ని దాటి ఏ మెడిసిన్ బ్రెయిన్ ని చేరదు. అంటే బేసిక్ గా ఈ వైరస్ కి అసలు క్యూరే లేదు. కానీ వైరస్ కేసెస్ మాత్రం ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలి అంటే కావాలనే కేసెస్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ పిల్ ని ఓ ఫారెన్ కంపెనీ తయారు చేసి ఉంటుంది. కానీ ఆ పేటెంట్ ని కొరియాలోని ఓ మేజర్ ఫార్మస్యూటికల్ కంపెనీ కొనుక్కొని దాన్ని కొరియాలో రిలీజ్ చేయాలి అనుకుంటుంది. ఆ డీల్ ని సెట్ చేసింది ఎవరో కాదు, హన్నే. ADHD అనే డిసీజ్ కి మెడిసిన్ గా కొరియాలో రిలీజ్ కాబోతూ ఉంటుంది ఈ డ్రగ్. కానీ అంతకు ముందే ఆ కంపెనీ హెడ్ చాయ్ దాన్ని తీసుకుంటాడు. అతనిలో కూడా ఈ మ్యాడ్ పర్సన్ డిసీజ్ ఎంటర్ అవుతుంది. అది ఎంటర్ కాగానే ఫస్ట్ హన్ భార్యని కొరుకుతాడు చాయ్. ఆమెలో కూడా వైరస్ ఎంటర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. అర్జెంట్ గా హన్ క్యూర్ కనుక్కోకపోతే అతని భార్యతో పాటు పుట్టబోయే బిడ్డ కూడా చనిపోయే ఛాన్స్ ఉంది. అందుకే మీడియాకి తెలియకుండా సైలెంట్ గా క్లినికల్ ట్రయల్ స్టార్ట్ చేస్తాడు హన్. హీరో చెప్పకముందే ఈ డిసీజ్ కి రీజన్ నెక్స్ట్ అని హన్ కి ఆల్రెడీ తెలుసు. ఇక్కడ మరో ఘోరమైన విషయం ఏంటంటే ఎంతమంది ఎక్కువగా ఎఫెక్ట్ అయితే అంత త్వరగా గవర్నమెంట్ క్యూరో వ్యాక్సినో కనుక్కుంటుంది. కాబట్టి ఆ కంపెనీ హెడ్ చాయ్ అతని దగ్గరున్న పిల్స్ అన్ని బ్లాక్ మార్కెట్ ద్వారా ప్రజల్లోకి పంపి అందరినీ ఈ మ్యాడ్ పర్సన్ డిసీజ్ కి గురి చేస్తూ ఉంటాడు. ఎఫెక్ట్ అయిన పొలిటీషియన్స్ అందరినీ తన పక్కన పెట్టుకొని ఒక రకంగా గవర్నమెంట్ మొత్తాన్ని అతనే నడిపిస్తూ ఉంటాడు. మరి ఈ డిసీజ్ కి అసలు క్యూర్ దొరికిందా? హన్ అతని భార్య బిడ్డని కాపాడుకోగలిగాడా? అసలు హీరోయిన్ ఆ జాంబీ అటాక్ నుండి బయటపడ్డారా? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.